భారత్లోని అన్ని ఛానల్స్ ను ఆంధ్రదేశంలో ప్రసారం చేస్తున్న ఏకైక నెట్వర్క్ సిటీ కేబుల్. వెల్కమ్ టు సిటీ కేబుల్ న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్. రంజాన్ సందర్భంగా ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు. ముస్లిం సోదరులకు శుభాకాంక్షలు తెలిపిన మంత్రి కొండ సురేఖ. హన్మకొండలో బీసీ సంఘాల భారీ ర్యాలీ. సిద్దిపేటలో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల ప్రారంభం రాజకీయంగా వేడెక్కింది. తారాపురం గ్రామంలో ఘనంగా శ్రీ గిడ్డ ఆంజనేయ స్వామి రథోత్సవం. రాష్ట్ర ప్రభుత్వం జాబ్ క్యాలెండర్ వెలువరించడంతో థ్యాంక్ యూ సార్ పేరిట స్టూడెంట్స్ ర్యాలీ. ఇక వివరాల్లోకి వెళ్తే, వరంగల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టిన విధంగా ఆశా వర్కర్లకు 18,000 వేతనం, ఉద్యోగ భద్రత, ప్రమాద బీమా సౌకర్యాలు కల్పించడంతో పాటు 1000 మంది జనాభాకు ఆశా వర్కర్ను నియమించాలని డిమాండ్ చేస్తూ నర్సంపేట పట్టణంలో బీఆర్టీయూ అనుబంధ ఆశా వర్కర్ల సంఘం ఆధ్వర్యంలో ర్యాలీ రాస్తారోకో నిర్వహించారు. పెండింగ్ లో ఉన్న వేతనాలను, పెండింగ్ లో ఉన్న పారితోషికాలను, పెండింగ్ లో ఉన్న పారితోషికాలను
తమ హక్కుల కోసం సమ్మె చేస్తూ ఉన్నారు. సమ్మె చేస్తున్నప్పుడు కూడా రాష్ట్ర ప్రభుత్వం చీమ గుట్టినట్టు కూడా లేదు. ఇప్పటికే గత 3 నెలల నుంచే ఆశా వర్కర్లకి పెండింగ్లో వేతనాలు ఉన్నాయి. అదే కాకుండా పని చేస్తే పారితోషికం అని చెప్తున్నటువంటి రాష్ట్ర ప్రభుత్వం పారితోషికాలు లేనటువంటి పనులను ఆశా వర్కర్లతో చేపిస్తూ ఉన్నారు. దీనికి తోడు ఎన్నికల మేనిఫెస్టోలో పెట్టినటువంటి విధంగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఆశా వర్కర్కి పారితోషికం కాకుండా ఫిక్స్డ్ వేతనంగా కనీస వేతనం 18,000 రూపాయలు ఇస్తామని చెప్పేసి ఎన్నికల ముందు మేనిఫెస్టోలో పెట్టి అధికారానికి వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం 2.5 సంవత్సరాలు దాటినా కూడా ఇప్పటికీ కలెక్టర్ ఆఫీసులు కూడా ముట్టడిస్తాం, చెలో అసెంబ్లీకి వచ్చి నిరవధిక సమ్మెకి కూడా ఆశా వర్కర్లు పోతారని చెప్పేసి చెప్తూ ముగిస్తా ఉన్నాం. ఆశా వర్కర్ను వరంగల్ జిల్లా అధ్యక్షురాలు. నా పేరు లలిత. నేను బయటికి రావడం జరిగింది. మేము మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన 18,000 ఫిక్స్డ్ వేతనం ఇచ్చే వరకు మేము ఊపుకునేది లేదు. ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలల్లో మా బడ్జెట్ వేతనం కావాలి. మ్యానుఫ్యాక్చర్లో పెట్టిన ప్రభుత్వము ఇప్పటికి 3 సంవత్సరాలు అవుతుంది. 3 సంవత్సరాల కాడ నుంచి మేము 2 సంవత్సరాల కింద కూడా అసెంబ్లీ ముట్టడి చేద్దామని ఇదే బడ్జెట్ సమావేశంలో మేము వెళ్ళి ప్రభుత్వం దృష్టికి పోయి ప్రభుత్వం స్పందించకపోతే ఇది అన్న ఇట్లే కొనసాగుతుంది. పోయిన ప్రభుత్వం ఉన్నప్పుడు కూడా 106 రోజులు చేసాము సమ్మెను, అట్లే కొనసాగుతామని చెప్తున్నాము. మేమైతే దేనికి వెనకాడము, ప్రతి దానికి ముందుకు నడుస్తాము. ఇది ప్రభుత్వాన్ని కోరుతున్నాము. మాకు ఇచ్చినందుకు. సిద్దిపేటలో మొక్కజొన్న పొద్దుతిరుగుడు కొనుగోలు కేంద్రాల ప్రారంభం రాజకీయంగా వేడెక్కింది. బీఆర్ఎస్ ఒత్తిడితోనే కాంగ్రెస్ ప్రభుత్వం కేంద్రాలు ప్రారంభించిందని మాజీ మంత్రి టి హరీష్ రావు ఆరోపించారు. మద్దతు ధర ఉన్నప్పటికీ ఆలస్యంతో రైతులు దళారులకు తక్కువ ధరకు అమ్ముకొని నష్టపోయారని ఆయన విమర్శించారు. అలాగే కాళేశ్వరం ప్రాజెక్టుల వల్ల సిద్దిపేటలో సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగిందని పేర్కొన్నారు. ఇప్పటికైనా రైతులు ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను వినియోగించుకోవాలని సూచించారు. మార్కెట్లో రైతులకు 1,700 రూపాయలు కూడా ఒక క్వింటాల్కు రానటువంటి పరిస్థితి ఉంది. రైతులు బాగా నష్టపోతా ఉన్నారు. 2,400 మద్దతు ధర ఉంటే 16,000-1700కే మక్కలు అమ్ముకుంటా ఉన్నారు. ఈ పరిస్థితుల్లో రైతులు నష్టపోవద్దు, వెంటనే కొనుగోలు కేంద్రాలు స్టార్ట్ చేయాలని మన అసెంబ్లీలో గట్టిగా ఒత్తిడి చేయడం జరిగింది. ప్రభుత్వం దిగొచ్చి ఇలా రాష్ట్ర వ్యాప్తంగా కొనుగోలు కేంద్రాలు చేయడం జరిగింది. అయితే ఇప్పటికే కొంత ఒక 20-25% మక్కలు వెళ్ళిపోయినాయి, దళారుల చేతిలోకి వెళ్ళిపోయినాయి. ముందే స్టార్ట్ చేసి ఉంటే రైతులందరికీ మేలు జరిగి ఉండేది. సో రైతు సోదరులందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం, ఈ కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని చెప్పి రైతులకు పిలుపునిస్తూ ఉన్నాం. అదేవిధంగా సన్ఫ్లవర్ కూడా మన ప్రాంతంలో బాగా సాగు చేస్తూ ఉన్నారు. సన్ఫ్లవర్ కొనుగోలు కేంద్రం కూడా ఈరోజు ప్రారంభించడం జరిగింది. సన్ఫ్లవర్కు 7,721 రూపాయలు మద్దతు ధర ఉంది, 7,721. సన్ఫ్లవర్ రైతులు కూడా మరి ఈ కొనుగోలు కేంద్రాలు సద్వినియోగం చేసుకొని మంచి ఆదాయాన్ని పొందాలని చెప్పి కూడా రైతులకు పిలుపునిస్తా ఉన్నారు. సన్ఫ్లవర్ షార్ట్ క్రాపు, అధిక ఆదాయం వస్తుంది, మంచి మేలు జరుగుతూ ఉంది, మంచి దిగుబడి కూడా వస్తూ ఉంది మన ప్రాంతంలో. ఇంకా ఎక్కువ సాగు చేయండి రాబోయే రోజుల్లో. పంట మార్పిడిగా ఉపయోగపడుతుంది, మంచి ధర కూడా ఉంది. మద్దతు ధర 7,721 రూపాయలు ఉంది కనుక తొందరగా కూడా అయిపోతుంది. షార్ట్ డ్యూరేషన్ క్రాప్, దీని ఇంకా ఎక్కువ సాగు చేయాలని చెప్పి కూడా ఈ సందర్భంగా రైతు సోదరులకు పిలుపునిస్తా ఉన్నాం. ఈ యాసంగిలో ఇంత మంచి దిగుబడి మన సిద్దిపేట ప్రాంతంలో వస్తుందంటే కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క ఫలితమే ఈ అత్యధిక దిగుబడికి, ఈ పంటలు పండడానికి కారణం. ఇవాళ సిద్దిపేట నియోజకవర్గం ఒకప్పుడు 8,000 ఎకరాల్లో యాసంగి సాగుంటే ఇవాళ 80,000 ఎకరాల్లో యాసంగి సాగు జరుగుతూ ఉంది. అంటే దాదాపు 10 టైమ్స్ పెరిగింది. 8,000 వర్సెస్ 80,000. అంటే ఇంత సాగు పెరగడానికి కారణం మరి కాళేశ్వరం జలాలు. నాకు బాగా గుర్తు, 2005వ సంవత్సరంలో కరువు వచ్చింది. కరువు వస్తే పశుగ్రాస కేంద్రాలు ఏర్పాటు చేశారు. చిన్న కోడూరులో, రాజగోపాల్పేటలో, నంగునూరులో పశుగ్రాస కేంద్రాలు పెట్టి, అంటే పశువులను బతికించడానికి 40 లక్షల మెట్రిక్ టన్నుల గడ్డి తెచ్చి రైతులకు సప్లై చేసినాం. అంటే పశువులను బతికించడానికే గడ్డి తెచ్చుకున్నాం ఆంధ్రాకి. అప్పటి పరిస్థితులు అవి. ఈరోజు ఏంటి, కాళేశ్వరం వచ్చినాక కరువు అనేది సిద్దిపేట జాడలో కూడా లేదు కదా. కాలమైనా కాకపోయినా 2 పంటలు పండుతూ బంగారం వల్ల ఈ ప్రాంతంలో రైతులు పంటలు పండిస్తున్నారు.
ఒకప్పుడు తాగడానికి నీళ్లు లేక, పశువులకు గడ్డి లేక, కరువుతో అల్లాడినటువంటి ప్రాంతానికి కాళేశ్వరం ప్రాజెక్టు ఒక వరం. ఇవాళ ఆ ప్రాజెక్టు వల్ల బంగారమూల 2 పంటలు పండుతా ఉన్నాయి, అన్ని రకాల పంటలు కూడా పండుతా ఉన్నాయి. మరి ఈ చక్కటి పంటలు పండడం నిజంగా ఈ కాళేశ్వరం ప్రాజెక్టు యొక్క మహత్యం. ఆ ప్రాజెక్టు ఈ ప్రాంత రూపురేఖలు మార్చింది, ఈ ప్రాంతానికి కొత్త దిశను అందించింది కాళేశ్వరం ప్రాజెక్టు. సో రైతు సోదరులు సన్ఫ్లవర్ మరియు మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను వినియోగం చేసుకోండి, మద్దతు ధర పొందండి అని కోరుతున్నాను. టీఆర్ఎస్ ప్రభుత్వంలో సిద్దిపేట నియోజకవర్గానికి మంజూరు చేసిన 1070 కోట్ల అభివృద్ధి పనులను ప్రస్తుత ప్రభుత్వం రద్దు చేసిందంటూ మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు తీవ్ర విమర్శలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సిద్దిపేటకు వస్తున్న నేపథ్యంలో మీరు వచ్చేది అభివృద్ధి పనులు ఆపేసిన సంగతి చెప్పేదాకా అంటూ ప్రశ్నించారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీని కొడంగల్కు తరలించారని ఆరోపించిన హరీష్ రావు వెంటనే రద్దు చేసిన 1070 కోట్ల పనులను తిరిగి ప్రారంభించాలని డిమాండ్ చేశారు. ఈ అంశంపై రాజకీయంగా చర్చ మరింత వేడెక్కుతుంది. ప్రభుత్వ వెటర్నరీ కాలేజ్ ఆగిపోయింది, రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆగిపోయింది, కోమచ్చెరు శిల్పారామం అర్ధాంతరంగా ఆగిపోయి ఆ పనులు మిమ్మల్ని వెక్కిరిస్తా ఉన్నాయి. సిద్దిపేట నియోజకవర్గ ఔటర్ రింగ్ రోడ్ పనులు ఆగిపోయినాయి. తోర్నాలలో బీఎస్సీ అగ్రికల్చర్ ఆఫీస్ యొక్క భవనం ఆగిపోయింది, కాలేజ్ బిల్డింగ్ ఆగిపోయింది. బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ పనులు ఆగిపోయినాయి. మిట్టపల్లిలో ఎస్సీ గురుకుల రెసిడెన్షియల్ కాలేజ్ పనులు ఆగిపోయినాయి. మా స్పోర్ట్స్ స్టేడియం పనులు ఆగిపోయినాయి. 2 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, 3 టౌన్ పోలీస్ స్టేషన్ భవనం, సిద్దిపేట ఇల్లంతకుంట 4 లైన్ రోడ్, సిద్దిపేట కిష్టాపూర్ రహదారి, అదేవిధంగా మల్టీపర్పస్ ఆడిటోరియం, ఇక్కడే బ్లాక్ ఆఫీస్ చౌరస్తాలో ఇంటిగ్రేటెడ్ వెజ్ నాన్ వెజ్ మార్కెట్. ఈ పనులన్నీ మీరు రద్దు చేసినారు. ఈ పనులలో కొన్నింటిని మీరు కొడంగల్కి ఎత్తుకపోయారు. సిద్దిపేట వెటర్నరీ కాలేజీ కలెక్టరేట్ పక్కనే హెలికాప్టర్లకు వెళ్ళి చూడు, పిల్లర్లు నిన్ను ఎక్కిరిస్తాయి. అర్ధాంతరంగా ఆగిపోయిన పనులు నిన్ను ఎక్కిరిస్తాయి. అది సగం పనులు అయినాక ఆ కాలేజీని నువ్వు కొడంగల్కి ఎత్తుకపోయినావు. ఇది ఒక ముఖ్యమంత్రికి చేసే పనే? ఏ మొహం పెట్టుకుని సిద్దిపేట వస్తున్నావు? నేను మీ వెటర్నరీ కాలేజీ సిద్దిపేటలో రద్దు చేసి కొడంగల్కి ఎత్తుకపోయినా చాలా గొప్ప పని చేసినా అని చెప్పడానికి వస్తున్నావా? మీ రంగనాయక్ సాగర్ టూరిజం ప్రాజెక్ట్ ఆపేసినా, మీ రింగ్ రోడ్ ఆపేసినా, మీ బీఎస్సీ అగ్రికల్చర్ కాలేజ్ బిల్డింగ్ రద్దు చేసినా, ఎస్సీ మహిళా రెసిడెన్షియల్ గురుకుల పాఠశాల భవన నిర్మాణం ఆపేసినా, మీ స్టేడియం పనులు ఆపేసినా, మీ 3 టౌన్ 2 టౌన్ పనులు ఆపేసినా, మీ చిన్నకోడూరు అల్లిపూర్ ఇల్లంతకుంట 4 లైన్ రోడ్ పనులు ఆపేసిన, ఇవన్నీ నేను చేసిన గొప్ప ఘనకార్యాలని చెప్పడానికి వస్తున్నావా? నేను అడుగుతున్నది ఏంటంటే రద్దు చేసిన 1070 కోట్ల రూపాయల పనులను తిరిగి పునరుద్ధరించండి, ఆ పనులు కొనసాగింపజేయాలని మా నియోజకవర్గ ప్రజల పక్షాన్ని డిమాండ్ చేస్తున్నాం. సిద్దిపేట జిల్లా గజ్వెల్ ఈద్గా దర్గాలో పవిత్ర రంజాన్ సందర్భంగా ఘనంగా రంజాన్ వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ముస్లిం సోదరులకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపిన గజ్వెల్ మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ముస్లిం సోదరులకు రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలుపుతూ దానగుణం, క్రమశిక్షణ, సోదర భావానికి ప్రతీక రంజాన్ పండుగ అని, మైనార్టీల అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ తోడుగా ఉంటుందని, గజ్వెల్ మత సామరస్యానికి ప్రతీకగా ఈ ప్రాంతం ఉంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, ముస్లిం నాయకులు తదితరులు పాల్గొన్నారు. मरहूम सलीम कुरैशी और मरहूमा शरीफा भी साहबा की मग़फ़िरत के लिए जो एक ताकि ये काम आसान हो और आप हज़रात ज़्यादा से ज़्यादा రంజాన్ సందర్భంగా
ఇక్కడికి దర్గాకు వచ్చి ఇక్కడ ఉన్న ముస్లిం సోదరులందరూ కూడా ఈద్ ముబారక్ చెప్పే కార్యక్రమంలో భాగంగా ఇక్కడికి రావడం జరిగింది. మీరు అందరూ గమనిస్తున్నారు, మన గజ్వేల్లో హిందూ ముస్లింలు అందరం కూడా కలిసి ఒక కుటుంబ సభ్యులుగా ఉండి ఈ 30 రోజులు వాళ్ళు పవిత్రంగా ఒక పొద్దుండి ఆ దేవుణ్ణి ప్రార్థిస్తూ మన దేశం మన ప్రాంతం అంతా కూడా బాగుండాలని వాళ్ళందరినీ కోరుకున్నాను. వాళ్ళందరికీ కూడా అన్నీ మంచిగా కావాలని ఆ అల్లాహ్ని కోరుతున్నాం. ఈ విధంగా రాబోయే కాలంలో కూడా మనం అందరం కూడా కలిసి ఉండి మన ముస్లింల సోదరులు హిందూ సోదరులు అందరూ కూడా కలిసి గజ్వేల్ను ఒక అభివృద్ధి పట్టణంగా గజ్వేల్ ప్రాసెస్ మంచి అభివృద్ధి చెందే విధంగా వీళ్ళందరూ కూడా సహకరించాలి. తప్పక వారితో పాటు మేము ఎప్పుడు కూడా వాళ్ళకి అన్నిటికీ రంజాన్ పండుగ సందర్భంగా దర్గాకు విచ్చేసిన మన మాజీ ఎమ్మెల్యే తుమ్మూరి నర్సిరెడ్డి గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అలాగే మరికమ్మ చైర్మన్ గారు చైర్మన్ గారు మళ్ళీ అందరూ ఇక్కడికి విచ్చేసి మాకు శుభాకాంక్షలు తెలియడానికి వచ్చిన అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మన మత సామరస్యాన్ని ఇలాగే కాపాడుకుంటూ గజ్వేల్ను మంచి అభివృద్ధి పథంలో తీసుకుపోవాలని, అలాగే మా తెలంగాణ ప్రభుత్వం కూడా మాకు ఎల్లప్పుడూ సహకారం ఇస్తుందని తెలుసుకుంటూ మాకు కావాల్సిన నిధులు ఏమవసరం ఉన్నా నష్టం ద్వారా తెచ్చుకుంటామని ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. రంజాన్ శుభ సందర్భంగా ముస్లిం సోదరులందరికీ రంజాన్ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈరోజు తెలంగాణ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో తెలంగాణ వ్యాప్తంగా మరి ముస్లిం సోదరులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మరి అన్ని సౌకర్యాలు కల్పిస్తూ వారికి మరి తోఫా కూడా పంపిణీ చేయడం జరిగింది. వారందరికీ పేద ముస్లింస్ మరి ఎల్లప్పుడూ మరి ఆర్థికంగా అభివృద్ధి చెందాలని మన కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ఆధ్వర్యంలో కోరుకుంటుంది కనుక ఇక్కడ నియోజకవర్గంలో కూడా నర్సన్న ఆధ్వర్యంలో ప్రతి ముస్లిం సోదరులకు కూడా మన తోఫా ఇవ్వడం జరిగింది. మనందరికీ మరి హన్మకొండలో బీసీ సంఘాల భారీ ర్యాలీ జరిగింది. 2026-2027 బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏకశీల పార్కు నుంచి అమరవీరుల స్తూపం వరకు ర్యాలీ నిర్వహించి బీసీ డిక్లరేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. 20,000 కోట్ల హామీ నెరవేర్చలేదని, 42% కేటాయింపుపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బీసీలు ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. సొంత నిధులతో వార్డును అభివృద్ధి చేసి చూపించిన మహబూబాబాద్ మున్సిపాలిటీ 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న ప్రజలకు ఇచ్చిన మాట ప్రకారం 20 రోజుల్లోనే వార్డును అన్ని విధాలుగా 14 లక్షల రూపాయలతో అభివృద్ధి చేసి చూపించారు. వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న అభివృద్ధి చేసి చూపించడంతో ప్రజలందరూ ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. ఆయన చేసిన అభివృద్ధిని చూసిన ప్రజా సంఘాలు మున్సిపల్ చైర్మన్ జ్యోతి, వైస్ చైర్మన్ సోమయ్య, మున్సిపల్ కమిషనర్, వార్డు కౌన్సిల్ ముత్యం వెంకన్న ప్రత్యక్షంగా అభినందించారు. 36 వార్డుల్లో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను, చెట్లను, ఓపెన్ ప్లేస్లను పందుల బెడత లేకుండా ప్రత్యేకంగా అభివృద్ధిలో పరుగులు పెట్టిస్తున్నారు. 36వ వార్డు కౌన్సిలర్ ముత్యం వెంకన్న మరింతగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన అంటున్నారు. గెలిచినటువంటి ముత్యం వెంకన్న గారు ప్రమాణ స్వీకారం తర్వాత రోజు నుండి ఈ రోజు వరకు అంటే 28 రోజులుగా చప్పట్లు కొట్టండి.
ప్రతినిధులు 36వ వార్డు నాయకులు వెనక నిలబడాల్సిందిగా కోరుతున్నాము. అదే ఇటు రైట్ రమేష్ గారు రండి. బట్టలు తీసుకున్న తర్వాత మొత్తం ఇక్కడ బ్యానర్ దగ్గర నిలబడి వెళ్ళిపోండి. మీరు అలాగండి పట్టుకున్నట్టు మీరు అలా చేయి తీయకనట్లు. చైర్మన్ గారు ఒక్కొక్క 10 లక్షల వరకు సభ్యులకు మరియు మహిళా మనులకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. నాకు తోడ్పాటు అందించినటువంటి ప్రతి పని నేనే ప్రతి ఒక్కరు ముత్యవంకన్నని భావించి నాకు సహకరించిన నా టీం సభ్యులందరికీ వారికి పాదాభివందనం తెలుపుకుంటూ ఈరోజు ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టినామంటే నేను గత నెల 45 డేస్ కింద ఏదైతే నేను మాట ఇచ్చినో ఎలక్షన్లు నిలబడ్డప్పుడు నన్ను కనుక గెలిపించినట్టయితే నేను ఇక్కడున్న పరిస్థితులు చూస్తే డ్రైన్లు సరిగా లేవు, ప్లస్ చెట్లు అన్ని ఓపెన్ ప్లాట్లో చెట్లు బాగా పేరుకుపోయి పందులు కోతులు కుక్కల బెడదలు చాలా ఉన్నాయి, చాలా దోమలు. దాంతో ఇక్కడ ఉన్న జనం కాలనీ అఫీషియల్స్ అయినా కింద మాత్రం మొత్తం ఘోరంగా ఉన్నది. కాబట్టి దీన్ని నా సొంత డబ్బులతో చేస్తానని మాట ఇచ్చిన కాబట్టి ఫస్ట్ నీ అన్న మాట ప్రకారం డ్రైన్లు అయితేంది, చెట్లు అయితేంది, ఓపెన్ ప్లాట్లలో 200 ప్లాట్ల చెత్త అయితేనేమి, డ్రైన్లు అయితేనేమి రోజు 16 నుంచి 19 మంది లేబర్ పెట్టి 8 ట్రాక్టర్లను పెట్టి 2 జేసీబీలను పెట్టి నిత్యం ఈ ఆడికి 28వ రోజు ఈరోజు అయిపోయిన సందర్భంగా ఈరోజు వీళ్ళందరికీ నా కోసం కష్టపడి నా కాలనీ కోసం కష్టపడ్డ ప్రైవేట్ కార్మికులకు, మున్సిపాలిటీ కార్మికులకు వారికి బట్టలు పెట్టి వారికి శాలువాలు కప్పి సన్మానించడం జరిగింది. వారికి జన్మలా నేను రుణపడి ఉంటా. ఎందుకంటే వాళ్ళ కష్టం వర్ణాతీతం, ఆ సేవ ఎవరు చేయలేంది. మనం పోయే మలమూత్రాలకు వాళ్ళు తీసేటోళ్ళు ఈ రోజుల్లో వాళ్ళకి ఎంత పేరుగా ఉండి వాళ్ళు ఈ రోజుల్లో అది తీస్తారంటే నా మనసు చలించిపోయింది. వారికి వాళ్ళ పాదాలకు నేను నమస్కరించుకుంటూ వాళ్ళకి సన్మానం చేయడం జరిగింది. డ్రైన్లని, ప్రైవేట్ ప్లాట్లని, చెట్టు చేద మొత్తం క్లీన్ చేయడం జరిగింది. ఆయన సొంత డబ్బులు 14 లక్షలు పెట్టుకొని ఈ సందర్భంగా అతనికి కృతజ్ఞత తెలియజేస్తూ, ఇంత మటుకు నాకు తెలిసి రాష్ట్రంలో ఎవరు వాటిని సొంత డబ్బులు పెట్టి క్లీన్ చేయలేదు. అది ప్రజల మీద ఉన్న ప్రేమతోటి, ఇచ్చిన మాటతోటి ఆయన నిలబడి పనిచేసిండు. హన్మకొండ జిల్లాలో మహిళా శిశు దివ్యాంగులు వయోవృద్ధుల సంక్షేమ శాఖ పథకాలు కార్యక్రమాలను పటిష్టంగా అమలు చేయాలని హన్మకొండ జిల్లా కలెక్టర్ అన్నారు. శుక్రవారం హన్మకొండ జిల్లా కలెక్టరేట్లోని మినీ కాన్ఫరెన్స్ హాల్లో మహిళా శిశు సంక్షేమ శాఖ అభివృద్ధి వివిధ కార్యక్రమాల అమలు తీరుపై ఆ శాఖ అధికారులతో కలెక్టర్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు.
మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.